4వ వార్డు ప్రజలందరికీ నమస్కారం. నేను కాంగ్రెస్ పార్టీ నుండి 4వ వార్డులో పోటీ చేస్తున్నాను. నాకు ఆపోజిట్ వ్యక్తి నా పైన ఎన్నో తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. నాకు భర్త లేడు, ఆమె ఏం చేస్తుంది అని అన్ని చోట్ల తను చెప్తున్నాడు. నాకు భర్త లేడు కావచ్చు, ప్రజాసేవ చేయడం కోసం ముందుకు వస్తున్నాను. 2020 మున్సిపాలిటీ ఎలక్షన్స్ అప్పుడు మా భర్త చనిపోయాడు. తన ఆశయం నా భార్య ఎప్పుడైనా కౌన్సిలర్ కావాలి, ప్రజాసేవ చేయాలి అనేది తన సంకల్పం. తన సంకల్పం కోసమే నేను ముందుకు వస్తున్నాను. నేను ఒక్కసారి కౌన్సిలర్ అయితే నా భర్త ఆత్మ శాంతిస్తుందని నేను ముందుకు వచ్చాను. నాకు 2 బిడ్డలు అయినా నేను ప్రజాసేవ చేయాలనే ముందుకు వస్తున్నాను తప్ప వేరే ఏదో సంపాదించుకుందామని నేను ముందుకు రావట్లేదు. ఒక భర్త లేడు అని నన్ను ఒక విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దయచేసి నా భర్త మీ అందరికీ తెలుసు. ముకుందారెడ్డి అంటే ఏ ఇంటికి వెళ్ళినా నాకు ఆ తమ్ముడు తెలుసు, నాకు అన్న తెలుసు అని నన్ను ఎంతో ఆప్యాయంగా వాళ్ళు ప్రతి ఒక్కరు నన్ను పలకరిస్తుంటే నా ప్రాణాలన్నీ వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. దయచేసి నేను 4వ వార్డుల కౌన్సిలర్గా నిలబడ్డాను. నాకు ఒక్క అవకాశం ఇచ్చి నన్ను సాదుకుంటారో చంపుకుంటారో మీ ఇష్టం. ఇందులో మాత్రం నేను మంచి మెజార్టీతో గెలుస్తానని నమ్మకం ఉంది. నా 4వ వార్డు ప్రజలు నా నమ్మకాన్ని నిలబెడతారని కోరుకుంటున్నాను. ఒకవేళ నాకు ఏదైనా ఇబ్బంది జరిగితే నా బిడ్డలు కూడా ఒంటరి అయిపోతారు. దయచేసి ఒక్కసారి ఆలోచించి నాకు ఒక్క అవకాశం ఇస్తారని కొంగు చాచి ప్రతి ఒక్క ఆడబిడ్డని అన్నదమ్ములని వేడుకుంటున్నాను.